11వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు పలకండి. శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును. ఇప్పుడు అందరం కలిసి మరి యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి 21, 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 21 ఇంకా బైబిల్ ఇక్కడే ఉంది. 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపల పట్టబోగినని వారితో అన్నాడు. వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మనము మార్చి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 19, 20. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అతను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచారు. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను జాలని వారితో చెప్పారు. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. బలలోనికి చేసే ముందు అత్యంత కృపాకరికరములు నీ వాక్యం చేత మాట మాట్లాడి బలలో చేయడానికి ఆత్మతో అభిషేకించి ప్రజల కొరకు యేసుప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదివిన లేఖన భాగమును దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు మనం చదివిన భాగాలలో ఒక మాట చూస్తూ వచ్చినాం. మనం ఐశ్వర్యవంతులు కావాలంటే మనం విడవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. అవి మనం విడిచిపెడితే ఐశ్వర్యవంతులు అయితే. అందరూ చెప్పండి, మనం విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. ఆనాడు భక్తుల జీవితాల్లో కూడా ఉన్నాయి. వాటిని పట్టుకున్నంత కాలం వారు కూడా దాన్ని పొందలేకపోయినారు. వాటిని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు బహుగా ఈ లోకంలో మరి దీవించబడ్డారు. కాబట్టి మొదటి దినం ఒక పేరును మనం ప్రాముఖ్యంగా చదువుకుంటూ వచ్చినాం కదా. మనం ఒక పేరుని ప్రాముఖ్యంగా చదువుకుంటూ వచ్చినాం. ఆ పేరు ఏం పేరు? సీమోను పేతురు. ఏం పేరు చెప్పండి అందరూ? సీమోను పేతురు. ఈ సీమోను పేతురు యేసు ప్రభు శిష్యుల్లో 3వ వ్యక్తి. చాలామంది తప్పు ఏం చెప్తారంటే మొదటి వ్యక్తి అని చెప్తారు. కానీ మొదటి వ్యక్తి వాళ్ళు కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి వ్యక్తులు ఎవరంటే ఆంద్రయ, యోహాను. అయితే 3వ వ్యక్తి అయినటువంటి పేతురు, పేతురుని పరిచయం చేసింది ఆంద్రయ. పేతురుని పరిచయం చేసింది ఆంద్రయ. పేతురు యొక్క అన్న ఆంద్రయ. పేతురు యొక్క అన్న ఆంద్రయ. తర్వాత యోహాను, యాకోబు వీళ్ళందరూ చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు. వాళ్ళందరూ కూడా ఒక చోటే చేపలు పట్టేటువంటి వృత్తి కలిగిన వాళ్ళు. ఏ వృత్తి కలిగిన వాళ్ళు? చేపలు పట్టేటువంటి వృత్తి. ఇప్పుడు ఈ వృత్తి కలిగినటువంటి వీళ్ళలో పిల్లలు కూర్చోబెట్టుకోండి. వీళ్ళలో మొదటిది ఆయనలో ఉన్నటువంటి ప్రభు ఎక్కువగా ప్రేమించింది ఎవరినంటే, బైబిల్లో ఎక్కువగా ప్రేమించింది ఎవరు చెప్తారా? ప్రభు ఎక్కువగా ప్రేమించింది ఎవరిని? ఎవరు చెప్పండి, చెప్పండి మా ఎవరు ప్రేమించినాడు? ఎవరు ప్రేమించినాడు ఎక్కువగా? ఎవరు ప్రేమించినాడు? పేతురునే. ఎవరు ప్రేమించినాడు?
యోహానును ప్రేమించినాడు అతడు. అందుకనే దేవుని వాక్యం ఏమేమంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని ఉంటుంది. అయితే పేతురు ప్రభును ప్రేమించినాడు. అది గొప్ప సంగతి. పేతురు అందరికంటే ఎక్కువ ఎవరు ప్రేమించినాడు? ప్రభును ప్రేమించినాడు. అది చాలా గొప్ప సంగతి. అందుకనే పేతుని ప్రభు అడిగినాడు, అందరూ ఏమనుకుంటున్నారు నన్ను గురించి అని అడిగినాడు. అడిగితే ఒక్కరో రకంగా సమాధానాలు చెప్పినాడు కదా 16వ అధ్యాయం మత్తయి సువార్త. ఏమన్నారంటే అయ్యా నీ గురించి కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏలి అనుకుంటున్నారు, తర్వాత ప్రవక్తల్లో ఒకడు పుట్టాడేమో అనుకుంటున్నారు అని చెప్పాడు. ప్రభు వెంటనే ఏమన్నాడంటే సరే వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఒక్కొరికి ఇర్మియాలకు కనబడుతున్నాను. ఇప్పుడు కూడా కొంతమంది అబ్బా భక్ష్యానుకులాగా చేసేటాలు అంటారు, శ్యామంకులాగా చేసే సేవకుడు రకరకాలు చెప్తుంటారు. అది కాదు ముఖ్యమైనది. ఇప్పుడు ప్రభు వెంటనే అడిగిన మాట ఏంటంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు బాగానే ఉన్నారు, మరి నీవు నన్ను గురించి ఏమనుకుంటున్నావు అని అడిగాడు. ఇంకా దొరికినాడు. ఆయన అనుమానం లేకుండా చెప్పేసినాడు. ఎంత గొప్ప గ్రహింపు కలిగిన భక్తుడు అంటే ఎవరన్నా తెలుసా? నీవే నిత్య జీవపు గల మాటలు గలవాడు, నీవే సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అని ఎరుగుదని చెప్పాడు. ఇది సామాన్యమైన మాట కాదు, మంచి గ్రహింపు కలిగినటువంటి మాట. అందరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క గ్రహింపు ఉంటుంది. కానీ పేదరికున్నటువంటి గ్రహింపు క్రీస్తు నీవు అని చెప్పాడు. అంటే వెంటనే ఏమన్నాడు ప్రభు? వెంటనే ఏమన్నాడు? ఈ సంగతి ఎవరికి చెప్పొద్దు. ఎందుకన్నాడు అంటే పట్టుకోవేసి ఆయన వేస్తారు ముందు. క్రీస్తు అంటే వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే క్రీస్తు యూదులనంటే వస్తాడు. వాస్తవం ఒక పేదిట్లనే ఎట్లా పుడతాడు ఆయన? రాజుగా పుట్టాలా? రాజరికం చేయాలి. ఈయనేమి సిలువ వేయబడతానంటాడు. ఇది ఎక్కడ మాట అని ఆయన ఒక బలి పశువు వలె వస్తాడని ప్రవచన వాక్యములు వాళ్ళు మరిచిన వారే. వాళ్ళకి ఏంటంటే యుద్ధం చేయాలి, రాగానే ఏం చేయాలా? యుద్ధం చేయాలా, మమ్మల్ని రోమ యొక్క ప్రభుత్వం కింద విడిపించాలనేటువంటిది వాళ్ళకి ఆశ. అందుకని ప్రభు వెంటనే అన్నాడు ఇవి సంగతి ఎవరికి సరే. ఇలాగ తన ఆరంభ జీవితం ఆరంభించబడింది. ప్రభువును ప్రేమించినటువంటి శిష్యుడు, ప్రభువులో నిలబడినటువంటి శిష్యుడు. కానీ తనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే పాతను విడిచిపెట్టలేకపోయింది. ఏం విడిచిపెట్టలేదు? పాత అలవాట్లు. ఇది ఉన్నంత కాలము దేవుడు మనకు తోడుగా ఉంది. గుర్తుపెట్టుకున్నాడు. పగలం ప్రభు అయినప్పుడు అంతకుముందు పరిచయం చేసినాడు. ఎవరు ఆంధ్రయ్య పరిచయం చేసినప్పుడు కూడా ఊకే వందనాలు చెప్పినాడు, మంచిదని చెప్పినాడు, మళ్ళా వెనకొచ్చేసినాడు. ఆ రోజే విడిచిపెట్టినాడు. దాన్ని వెంబడించాడని చెప్పకండి. సరే ఆ రోజే విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ప్రభు ఆయన వెళ్ళిపోతా ఉంటే ఆయనతో వెళ్తున్నాడు. పౌలు రాత్రి వచ్చి మళ్ళీ చేపలు పడుతూ ఉన్నాడు. చాలాసార్లు రాత్రి స్వభావాలు మానవం. రాత్రి వచ్చి మళ్ళా చేపలు వద్దు అన్నాడు కదా. ప్రభు ఉద్దేశం అది కాదు. అందుకని ప్రభు మళ్ళీ ఏం చేశాడంటే ఆయన మరలా సముద్రం ఒడ్డున నడుచుతూ వచ్చాడు. ఎవరు కొరకు? ఈ బలహీనుడైనటువంటి పేతురు. అప్పుడు అన్నాడు ఏమన్నా తెలుసా? సీమోను పేతురుని చూసి ఏమంటున్నాడు ప్రభు? పేతురు చదవండి అన్నమాట. 4వ అధ్యాయము 18 వచ్చింది. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ్యను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూచాను. వారు జాలరు. అప్పుడు ప్రభు అంటున్నాడు ఆయన నా వెంబడు రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతనండి. వారు చెప్పి వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టారు. వెంటనే రండి అని పిలుస్తున్నాడు. వారు ఆ పాత స్వభావము, వస్త్రహీనత, ఆ పాతటువంటి అలవాట్లు, ఆ కష్టము, ఆ దిగులు, ఆ శ్రమతో కూడిన జీవితంలో వదిలి సుఖశాంతులతో ప్రభుని సేవించాలనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు అందరూ విడిచిపెట్టినారు. మరలా వచ్చేసినారు. వచ్చిన తర్వాత
మళ్ళీ కొన్ని దినాలు ఉన్న తర్వాత మళ్ళా అందరూ ఇడిచిపెట్టి అందరూ నిలబడ్డారు, కానీ ఈయన నిలబడాలి. మరో పోయినాడు. ఏం చేయడాడు? మరో పోయినాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం ఏం రాయబడింది? ఆయన సముద్ర తీరమున నడుచుచు వచ్చాడు. అయితే వచ్చినప్పుడు ఏం జరిగిందంట? జాలర్లు తమ వలను కడుక్కుంటున్నారు. జాలర్లు ఏం చేస్తున్నారు? వలలు కడుక్కుంటున్నారు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం, అందరూ ప్రభు మీద పడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, అందరూ నా మీద పడుతున్నారు, కొంచెం నేను ఎడమగా ఉన్నాను, నా మీద పడాలి అని చెప్పి కొన్ని ధోరణులు చూసినాడు. తిరిగి చూస్తే అసలైన ఆయనే ఉన్నాడు. ఎవరు? పేతురు ఉన్నాడు. అప్పుడు అన్నాడు ప్రభు, ఏమనలే, బుద్ధి లేనుడా, పని మానుడా, ఏమయ్యా నీ బుద్ధి మారిందా? నువ్వు నన్ను వెంబడించినావు, నా ఇంటి ఉండాలి కదా, ఎందుకు నువ్వు రాత్రి పోయి శాపలు పట్టే పని? నీకేమంత అవసరం వచ్చింది? ఒకవేళ అట్లా అడిగితే ఆయన చెప్పేవాడు ఏమంటే, నీకంటే పెళ్లి లేదు, పెట్టాల్సి లేదు, నువ్వు ఏడాది తింటావు, ఏడాది పడుతావు, నాకు సంసారం ఉంది, పిల్లలు వాళ్ళు బతికించుకోవాలి కదా, నీ ఏంటి వస్తే నాకేం పెడతావు? ప్రభు దగ్గర ఉంటే ప్రభు ఉన్న చోట ఏది కళ్ళు ఉండదు కదా. పెళ్లి పోయినాడు, అక్కడ కొరత ఉంది. పెళ్లి పోతుంది, మళ్ళీ అక్కడ ఆయన కూడా పెళ్లి పోయినాడు. పెళ్లి పోతే పెళ్లిలో కొరత ఉంది. ఆ పెళ్లిలో కొరత ఉంటే ఏం చేసినాడు? ద్రాక్షరసం అయిపోయిందని తెలిసింది. అయితే ప్రార్థన చేసినాడు, నీళ్ళు ఇచ్చినాడు. చూసే వాళ్ళందరికీ నీళ్ళే, అది తాగితే ద్రాక్షరసం కంటే మొదలు. ఇది అద్భుతం. గొప్ప ప్రభు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. ఇట్లా అనేవాడేమో. అయితే పేతురు ఏమనకుండా ప్రభు మరి పర్మిషన్ అడిగినాడు, నీ ఓడని ఏమైనా నేను నిలబడి వాక్యం చెప్పడానికి ఇస్తావా అని. పేతురు అప్పుడైనా వాళ్ళు ఇచ్చిపెట్టాల్సింది. మళ్ళీ ఆయన పని మీద ఆయన ఉన్నాడు. ఆయనేమో ప్రభు శిష్యుడే, ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో ఉండాలి. ఉండకుండా ఏం చేశాడంటే ఆయన వలలు కడుగుతూనే ఉన్నాడు. చెప్పినాడు, సరే ఎక్కువ ప్రభు పొడ ఎక్కి ఆయన వాక్యం చెప్పినాడు. వర్తమానం అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు వల నడుపుకుంటూ పేతురుని పిలిచి, పేతురు అన్నాడు. ఏం ప్రభు అన్నాడు. సరే నీ ఓడని లోపలికి నడిపించాను. ఇది ఎక్కడ కథ అంటే, రాత్రంతా ఆయనకు అన్నీ తెలుసు, చేపలు ఎక్కడుంటాయో తెలుసు, ప్రాక్టీస్ ఉంది, జ్ఞానం ఉంది. ఎప్పుడు చేపలు బయటకు వచ్చే తెలుసు. ఎప్పుడు వస్తాయి బయటకు చేపలు? సముద్రంలో చేపలు బయటకు వచ్చేది ఎప్పుడంటే రాత్రి వెలుగు కొరకు బయటకు వస్తాయి, అప్పుడు వల వేస్తాడు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే పగులే అంటున్నాడు. పగులే ఎందుకంటున్నాడు అంటే, రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఆయన చెప్పాడు, ప్రభా మేము రాత్రంతా ఏం చేసినాము? శ్రమ పడ్డాము, ప్రయాసపడ్డాము, కానీ మాకేం లేదు, ఒక్క శాప కూడా పడదు. గుర్తుపెట్టుకోండి, ప్రభువు లేకుండా మన జీవితాల్లో కానీ, మన బ్రతుకుల్లో కానీ, మన ఆలోచనల్లో కానీ మనం ఏదైనా చేయాలంటే కూడా మనం ఏం చేయలేము. ఆ పిల్లలు చూడండి, నేను ఎంతసేపు ఇప్పుడు చూడమ్మా, ఎవరు తీసుకోండి, మళ్ళీ మెయింటైన్ చేయండి. కాబట్టి దేవుని బిడ్డలనేటువంటి మనం ప్రభు లేకుండా ఏం చేయలేము. ప్రభు లేకుండా మా నోమి నీదే నువ్వు చూసుకో. నేను చెప్తున్నా కదా, నువ్వు తాళం కొడతావా? అటు చేద్దు. కాబట్టి దేవుని బిడ్డలనేటువంటి మనం ప్రభు లేకుండా ఏం చేయలేము. ప్రభు ఉంటే అన్నీ మనకు దొరుకుతాయి. అందుకని ప్రభు వెంటనే నీ ఓడ లోపలికి నడిపించండి. ఆయన అన్నాడు, ప్రభు రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, అయితే ఒక శాపం కూడా. కాబట్టి ప్రభువుకు వేరే ఉండి విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి. విడిచిపెట్టుకోకుండా అట్లే జీవిస్తాం. అప్పుడు ప్రభు అన్నాడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దాకా ఎక్కడ వేసినా ప్రభు అంటే, సముద్రం ఇక్కడ ప్రవేశిస్తుంది ఎడమవైపు, అక్కడ వేసినాం. ఇప్పుడు ఎక్కడ ప్రవేశిస్తుంది? కుడివైపు ప్రవేశిస్తుంది. ఇప్పుడే అన్నాడు. అప్పుడు కుడివైపు వేసినాడు. కుడివైపు వేస్తే విస్తారమైన శాపం. నాకు అర్థం కదే. అప్పుడు అన్నాడు పేతురు, ప్రభువా నువ్వు పాపాత్ముడు, నన్ను విడిచిపెట్టుకో, నువ్వు పరిశుద్ధుడివి, నీ మాట వినలే. నేను సంపాదన గురించి ఆలోచించిన, బతుకు గురించి ఆలోచించిన, సంసారం గురించి ఆలోచించిన,
కానీ నీవు లేకుండా నేను చేయాలనుకున్నాను. నీవు లేకుండా నేను ఇవన్నీ పట్టించుకొని వెళ్తూ ఉన్నాను. అందుకని నా జీవితంలో నేను ఏం పొందుకోలేకపోయాను. ప్రభువా నీవు నాతో ఉంటే నాకు అన్నీ ఉంటాయన్నట్టు గమని ఏమన్నాడంటే మోకాళ్ళకి, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను క్షమించు ప్రభువా. కన్నీటితో అన్నాడు. ఆ మాట ఊరుగానలే, కన్నీటితో. ప్రభువా నేను 8వ వచనంలో రాయబడింది, ప్రభువా నేను పాపాత్ముడిని. ఈ మాట ఎప్పుడైనా కానీ అడగండి, దేవుడు నీకు ఖచ్చితంగా సహాయకుడుగా. ప్రభువా నేను పాపాత్ముడిని. మన జీవితంలో ఏమీ ఆధారం లేనప్పుడు ప్రభువా నేను పాపాత్ముడిని, అందుకని నాకు మేలు జరగదు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభు పేతురు ఏమన్నాడు చెప్పండి? పేతురు భయపడకు. పేతురు ఏం చేయొద్దు? భయపడదు. ఇక ముందు నీవు మనుషుల పట్టు జాగ్రత్తగా చేస్తావు. ఇక ముందు మనుషులు పట్టేవారుగా చేస్తావు. ఇంతవరకు శాపం పట్టావు, ఇప్పుడు మనసు పడుతుంది. అనేక మంది ఆ మాట చెప్పారు. సరే, అట్లా ఆరంభించబడింది. ప్రభుని వెంబడిస్తూనే ఉన్నాడు. ఒక దినం వచ్చింది. ఆ దినం ప్రభు అప్పగించబడ్డాడు. వింటున్నారా? ఆ దినం ఎవరు అప్పగింపబడ్డారు? ప్రభు అప్పగింపబడ్డాడు. ప్రభు అప్పగింపబడితే ప్రభు నేను ఎరగనని చెప్తూ వచ్చినాడు. ఆయన ఎవరో నాకు తెలియదని చెప్తూ వచ్చినాడు. ఆ తర్వాత ఆయన పునరుద్ధారణ లేచి మరలా చెప్పాడు, నా మరణం గురించి, భూస్థాపన గురించి ప్రపంచమంతా తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. అందరూ చెప్పండి, నమ్మి రక్షణ పొందవాడు నిత్య జీవం గలవాడు, నమ్మని వాడికి శిక్ష ఉందని చెప్పండి అని చెప్పాడు. చెప్పాక పోవాలా లేదా? పోలే. పోయి ఏమన్నాడంటే, నేను శాపం పడతాను. మరలా ఇది 4వసారి ఏమంటున్నాడు ఈయన? నేను శాపం పడ్డాను. ఇప్పుడు ఏం చెప్తారు చూడు, కోతి చెడు వనమంతా చెడిపోయిందంట. కోతి చెడి వనమంతా చెడిపోయినట్టు ఆయన పోతానని కదా అందరికీ ఎప్పటికే అది సివిల్ కేసు. యేసు ప్రభు వారి మరణంని గవర్నమెంటే పట్టుకొని, గవర్నమెంటే ఎవరైనా ఆయన గురించి మాట్లాడితే లోపలికి వేస్తున్నారు. ఇప్పుడు ఆయనే మొదటి మంచి ప్రభువుని ప్రేమించిన వ్యక్తి. ఆయనే నా శాత కాదు, నేను చేపలు పోతాను, అయిపోయింది, పరిచయం అయిపోయింది, అంత ఎత్తింది, అంత గమనించి ఎవరు దాని పడిపోయినారు, ఎవరు జోలు వేసుకొని. ఇప్పుడు వాళ్ళందరితో కలిసి ఏమంటున్నారు అంటే, మరి ఏం చేద్దామని అంటే పెద్దోడు ఆయన సలహా ఇవ్వాలా, ప్రభు పని చేద్దాం అనుకుంటారు. నేను చేపలు పడి పోతాను అంటే మొదటి వచ్చిన స్థితి అదే కదా, బతకాలి కదా మనం అని అంటే వాళ్ళు అన్నారు, మేము కూడా నీ అంట. ఇప్పుడు ఇది అంశం మన అంశం ఏంటంటే, పేతురు కాదు పోతానండి, నేను అనే మనుషుడు పేతురులో ప్రవేశించాడు. నేనే అనేటువంటి మనుషుడు, నేనే అనేటువంటి పాప పురుషుడు, నేనే అనేటువంటి పాత స్వభావము, నేనే అనేటువంటి పాత ఆలోచన కలిగినటువంటి జీవితం ప్రవేశించింది. నేను చేపలు పట్టకపోతున్నాను. ఇది నేను అనేటువంటిది ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో, మన జీవితంలో మేలు అనేటువంటిది అనుభవించని. చాలాసార్లు దీనికి ఎవరన్నా పెద్ద అనేటువంటి నేనే, నువ్వెట్లయితే పెద్ద, దేవుడే పెద్ద అనాలి కదా మనం. చాలాసార్లు కుటుంబంలో కూడా మేమను, నేనే దేవుడు నాకు అన్నాడు. పౌలు అన్నాడు, నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తు. నేను కాదు, అన్నిట్లో నేను కాదన్నాను. కానీ పేతురు ఏమన్నాడంటే, ఈ నేను అనే మనుషుడు సిలువ వేయబడాలి. గుర్తుపెట్టుకోండి, నేను అనే మనుషుడు ఏం చేయబడాలా? చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన. గలతీ పత్రిక 6:14. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును. అది అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప 14 వచ్చిన 6వ అధ్యాయం గలతీ పత్రిక, మరి దేని యందును అతిశయించుట నాకు దూరమును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. కాబట్టి ఏది అతిశయించడానికి లేదు.
భూలోకంలో మనం వినకపోదు. భూలోకంలో నేను అనేటువంటిది ఉండనే ఉండదు. బైబిల్లో రాయబడింది. నేను అనేటువంటిది భ్రష్టత్వాన్ని గురించి, అహంకారం గురించి, అతిశయమును గురించి మాట్లాడుతూ ఉంది అన్నమాట. నేను అనేటువంటి పదం చాలా ప్రమాదకరమైనటువంటిది. నేను అనే మాట మన జీవితాలలో కానీ మన బ్రతుకులో కానీ ఎప్పుడు కూడా అది ఉండనే ఉండకూడదు. అది రానేకూడదు. అది మన జీవితంలో ప్రవేశించకూడదు. కాబట్టి నేను కాదు, నేను అనేటువంటి మనుషుడు ఎట్లుంటాడో చూడండి. ఇప్పుడు మీకు చెప్తా. 123వ కీర్తన 3వ వచనం చదవండి. నేను అనేటువంటి మనిషి ఏం పని చేస్తాడో చూడండి. కీర్తన 123వ వచనం. నేను మేము అధిక తిరస్కార పాలైతుంది, అహంకారుల నింద, గర్విష్ఠుల తిరస్కారం. ఇది నేను అనేటువంటి మనుషులు చేసే పని ఏంటంటే అందరినీ తిడతారంట, వాళ్ళు అందరినీ తృణీకరిస్తారంట, అందరినీ నిందిస్తారంట. అహం నేను అనేటువంటి వాడు అందరినీ ఏం చేస్తాడు? నిందిస్తాడు. అక్కడ రాయబడింది నింద, తర్వాత గర్వము, తర్వాత తిరస్కారము. సుశీలమ్మ వాక్యము. కాబట్టి దేవుని బిడ్డలారా, అహంకారము, నింద, తిరస్కారంతో కూడిందంటది నేను. కావున నేను అట్లా అనుకుంటే, నేను ఇట్లా అనుకుంటే ఎవరైనా నువ్వు అట్లా మాట్లాడకూడదు కదా అని అనుకో, సార్లు ప్రార్థన చేసి పోతా. అవునా, నేను పొరపాటు మాట్లాడినాను. ఆ మాట రానే రాదు మనకు, ఆ ఆలోచన రానే రాదు మనకు. పౌలన్నా నేను కాదు, నేను సిలువ, నేననే మనుషుడు సిలువ వేయబడాలి. అహంకారం అనేటువంటి మనసు సిలువ వేయబడాలి. నిందించే మనసు సిలువ వేయబడాలి. మొండితనం అనేటువంటి మనసు సిలువ వేయబడాలి. అందుకనే అక్కడ ఆ మాట రాశాడు. మేము అతిశయించుట మానుకున్నాం. నేను లోకమునకును లోకము నాకును ఏం చేయబడింది? సిలువ వేయబడింది. కాబట్టి చాలాసార్లు నేనంటే ఏమనుకుంటున్నా అంటుంటాను. నేనంటే ఏమనుకుంటున్నా అనకూడదు. నేను అనే పదం వచ్చింది అనుకో, చాలా నష్టం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా నష్టం ఉంటుంది దాని వెనకాల. నేను కాదు ప్రభు. ఆ మాట అనేది దానికి ఎంత ఘనత వస్తుంది. నేను కాదు ప్రభు, ప్రయాసపడింది నేను కాదు, సంపాదించింది నేను కాదు. పౌలు ఎక్కడ మాట్లాడినా కూడా ఈ వ్యక్తిని రక్షించింది నేను కాదు, ఈ వ్యక్తి బాప్తిజం ఇచ్చింది నేను కాదు, ప్రభు కార్యం చేస్తూ వచ్చినాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ దినాలు అనేది ఏమంటారు సేవకులు? నేను ఆ దినాల్లో ఇంత కొట్టి, అబ్బా నేను రాళ్ళ దోలికి, అబ్బా నేను సిమెంట్ దోలాను, అబ్బా నేను అది కట్టించినాను, ఇది కట్టించినాను, అదో ఆ ఫ్యాన్ ఎక్కించింది కూడా నేనే. మనిషికి ఎక్కడ పోయినా కూడా చూపించుకోవాలి. ఉదాహరణ చెప్తా. పెళ్ళిళ్ళు జరుగుతుంటుంది అనుకో, పెళ్ళిలో మంచి బట్టలు వేసుకుంటాం. ఏమబ్బా పెళ్ళి అంతా నీదేనంటే నాదే పెళ్ళి అంతా. సరే, అంత అయిపోయిన తర్వాత కూడా ఫోటోలు దిగేస్తా అనుకుంటున్నాండి. కొంతమంది దిగండి అన్నారనుకో, వెనకొచ్చి నిలబడతారు. వెనకొచ్చి నిలబడి అక్కడ ఆ ఫోటో పెట్టి ఆ ఎంటికలు ఉన్నాయి చూడు, ఆ ఫోటోలో ఆ ఎంటికలు చూసినారా? ఇడుచుకున్న వాళ్ళు ఎంటికలు ఇట్లా అనుకున్నాయి చూడ ఎంటికలు. ఆ ఎంటికలు లావే ఏడన్నా కనపడాలా, ఫోటో దిగేటప్పుడు కూడా కనపడాలి. నేను ఇది మనిషి యొక్క స్వభావం ఎక్కడైనా కానీ. అందుకని చాలా పెళ్ళిళ్ళు నా ఫోటోలు ఉండనే ఉండవు. చాలామంది దిగుతున్నారు ఫోటో అంటారు. నాకు ఫోటో దిగాలని మోజు కానీ, కటింగ్ షోకు చేయించుకోవాలని మోజు కానీ ఇవేమి ఉండవు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి అనుకుంటాను. కానీ ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివి. ఓ మాట చెప్తాను. ఇక్కడ ఒకడు ఒక గొప్ప సేవకుని దగ్గరికి వచ్చాడు. వచ్చి, అన్నా నేను దేవుని నమ్ముకున్నానన్నా, నేను దేవుని నమ్ముకోవాలా, నేను దేవుని నమ్ముకోవాలా, నేను దేవుని నమ్ముకోవాలా. సరే, ఈయనబ్బా దేవుని నమ్ముకున్నా, ఎంత సంతోషం కదా, దేవుని నమ్ముకోవాలన్నాడు. అని స్వార్థం. అన్నా నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని కొరకు జీవిస్తున్నాను, నా లేదా స్వార్థ వద్ద వాడు పత్రికలు ఇస్తాం, వీడు పత్రికలు ఇస్తామనేవాడు. పొద్దున్న లేగానే ఆయన అనుకునేవాడు సేవకుడు, అయ్యయ్యో నేనెంత దీనుడు, వాడుకున్నటువంటి
హుషారు కూడా నాకు లేదే. ఎంత మంచివాడే పిల్లోడు అనుకుంటున్నాను. ఆడ మీటింగ్ పోదాంపా నాడు సభ పెడదాం, ఈడు మీటింగ్లు పోదాంపా నాడు సువార్త పోదాం, ఆయన దర్శిద్దాంపా నా ఈడు ఇదేంగా పొద్దు మొగులు ఇద్దరు వండేడు. ఈ సేవడు అనుకునేవాడంట. అబ్బా ఎంత గొప్పవాడు అనుకునేవాడు. ఒకరోజు బస్టాండ్లో ఈయన ఊరి వెళ్ళాడంట. ఊరి వేస్తా ఉంటే ఒకరోజు బస్టాండ్లో కాలు మీద కాలేసుకొని సిగరెట్ తాగుతా ఉన్నాడు. ఈయనకి వాడేనా కాదా అనుకున్నాడు. అంతకుముందు ఇంకో సంగతి జరిగింది. అంతవరకు ఎదుగులు పెంచుకున్నాడు, గుడి కొట్టించుకున్నాడు. సేవకుని కాటికి వచ్చిన తర్వాత ఏం కొట్టించుకున్నాడు? బాగా మిషన్ దగ్గర పెట్టి, ఆ మిషన్ లేదు కదా, కటింగ్ దగ్గర కొట్టించుకున్నాడు. గుండుగా పోలీసు వాళ్ళు ఏమని అడిగి తెచ్చుకున్నాడు ఏంటంటే, మనం దేవుని పెట్టినా మనకి ఎందుకు సోకు, ఎంత క్రమం కదా, మనం దేవుని పెట్టినాం. వాడు ఒక దినాన బస్ స్టాండ్లో సీక్రెట్ తాగుతూ కూర్చున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సేవకుడు చూసినాడు, వాడినా దాని పొరపాటు చూసినాడని మరో చూసినాడు. వాడే ఒరే ఫ్రాంచైజు అని అడిగినాడు అంట ఆయన. ఆయన పేరు ఫ్రాంచైజు. ఒరే ఫ్రాంచైజు అని అంటే అన్నా ఏం చెప్పనా, ఏరా సిగరెట్ కాల్చుకుంటే తగ్గకూడదనా, సిగరెట్ తాగునా, తాగకూడదు కదా, నువ్వు సిగరెట్ ఎక్కడ తాగుతున్నావు అంటే ఇప్పుడు అంటే అప్పుడు అన్నాడంట, అయిపోయింది అన్నాక అయిపోయింది అంటున్నాడు. ఏది అయిపోయిందిరా అంటే, ఒక చోట మేము తాగి గొడవ పడితే మామూలు పోలీసు వాళ్ళకి కొట్టినాను, కేసులో వేసినాను. కాబట్టి నేను పోలీసు వాళ్ళకి వేసినాడు, నేను పోలీసులకు దొరకకూడదు అని చెప్పి నీ దగ్గరకు వచ్చి చేరినాను. అందుకని గుండు కొట్టించుకుంటే ఎవడు గుర్తుపట్టినాను, గుండు కొట్టించుకున్నాను. ఇప్పుడు కేసు కొట్టేసింది కోర్టు. అందుకు నా నిజ స్వరూపం వల్ల బయట ఇంకా అయిపోయింది భక్తి. ఏమైంది? భక్తి అయిపోయింది. ఇట్లాంటి స్వభావం ఉంటుంది చాలామంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆ స్వభావాన్ని, ఆ ఆలోచనను మళ్ళీ మన హృదయంలోనికి కానీ మనం రానియకూడదు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు మనం. కాబట్టి ఈ స్వభావం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకని వారు విడిచి వచ్చిన దాని దగ్గరికి మరలా పోవడం, వదిలేసిన దాన్ని విడిచిపెట్టిన దాని కొరకు మరలా పోవడం, ఇది ఎంత ప్రమాదకరమైనటువంటిది. చూడండి, ఇప్పుడు పేతురు అప్పుడు ఎట్లున్నాడంటే, ఒక్క మాట చెప్తాను, దీంట్లో చాలా సంగతులు దాగి ఉన్నాయి. నేను అని మనిషి చేసేటువంటి విషయం గురించి ఒక్క అంశమే చెప్తా. చాలా సంగతులు చెప్తే మీరు చచ్చిపోతారు. అందుకనే ఎందుకంటే ఈ దినాల్లో వాక్యం మీద ఓపిక మీకు లేదు, చెప్పే శక్తి కూడా నాకు కూడా లేదు. సరే, దేవుని వాక్యంలో చూడండి ఒక మాట. మొదటి మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. 4:18. ఎవరైనా చదవండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ. చూడండి ఏం రాయబడింది? అతని సహోదరుడైన ఆంద్రయ. చదవండి. వల వేయటం చూశాను. వారు ఎవరట? జాలరు. వాళ్ళు ఎవరు చెప్పండి? ఎక్కడున్నారు ఇల్లు? గలిలయ దగ్గర ఉన్నారు. ఇప్పుడు గలిలయ పేతురు ఉండేటువంటి స్థలం ఎటువంటిదంటే, ఒకప్పుడు గలిలయ ప్రజలు బహు విగ్రహారాధికులు, అన్యులు నివసించిన స్థలం. అందరూ వినండి, వింటారా? గలిలయ స్థలం ఎట్లాంటిదంట? చాలా నేను చెప్పినాయండి, నేను మళ్ళీ మర్చిపోతాను. అప్పుడు మళ్ళీ నేను వెతుక్కోవాలి వాక్యం. నాకు దేవుడు తలంపించినప్పుడు ఎప్పుడు మీరు డిస్టర్బెన్స్ చేస్తే సాతాను ఎత్తుకొని పోతారు. అందుకనే పిల్లల్ని ఆధారం చేసుకొని వస్తున్నాడు సైతాన్. చాలా జాగ్రత్తగా ఉన్నారు పిల్లలప్పుడు కానీ, మీరు మాట్లాడేటప్పుడు కానీ. పిల్లలు మాట్లాడలేదండి, మాట్లాడు. అయితే చూడండి, గలిలయ అనే ప్రాంతంలో భయంకరమైనటువంటి విగ్రహారాధికులు జీవించినటువంటి స్థలం, అన్యులు నివసించిన స్థలం. అక్కడ అంతేకాదు, దేవుని ఎరగించడం, దేవుణ్ణి యెహోవాయే దేవుడు అని తెలుసు. అంటే ఆయన పరిపూర్ణంగా దేవుడు, నా దేవుడు అనే సంగతి తెలియదు. దేవుడు అనుకునేవాడు.
ఇలాంటి జీవితంతో జీవించిన ప్రజలు. తర్వాత ఈ గలిలీ అనేటువంటి ప్రాంతం గురించి పాత నిబంధనలో ఒక మాట రాయబడింది. ఏం మీకు చూడండి, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 11, 13. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 11, 13 వరకు చదువు. 11. సొలొమోను గలిలయ దేశమందున 20 పట్టణములను హీరామునకు అప్పగించాను. హీరాము సొలొమోనుకు తనకిచ్చిన పట్టణములు తూరు దేశం నుండి వచ్చినాడు. అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు కనుక, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివైనవని నేటి వరకు వాటికి కాబూల్ అనే పేరు. ఏం పేరట? హీరాము రాజు దేవుని మందిరం కడుతుంటే పెద్ద పెద్ద చెట్లు పంపించినాడు. అన్నీ మనం ఏమంటాం దాన్ని, ఇట్లా పొడుగున్న కర్ర వేస్తారు కదా, దాన్ని ఏమంటారు? దూలాలు. దేవదారు చెట్లనే ఇట్లా పొడుగు వేసే చెట్లు ఏమంటారు? దూలాల పైన ఇట్లా వాసాలని, స్తంభాలని, దూలాలని తూరు దేశం నుండి తీసుకొచ్చారు. అవి ఏంటి? సుగంధం వెదజల్లే చెట్లు. అవి మందిరంలోకి రాగానే ఏమి వినపడాలా? సుగంధం. అట్లాంటి విలువైన చెట్లు పంపించాడు. ఈయన ఏం చేసినాడంటే, ఆయన పంపించినాడు కాబట్టి 20 పట్టణాలు అన్ని రాజుకి ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? 20 పట్టణాలు. 20 పట్టణాల్లో ఒక పట్టణము గలిలయ పట్టణం. ఆయన చూసినప్పుడు అవన్నీ చూస్తే సారవంతం లేని పట్టణాలు. సారవంతం లేని పట్టణం. అక్కడ చూసి ఏమన్నాడంటే, ఇవి నాకు నిష్ప్రయోజనం, ఇవన్నీ కూడా నాకు మరి ఎన్నిక లేనివి అని చెప్పి కాబూల్ అని పేరు పెట్టాడు. కాబూల్ అంటే అక్కడ ఫుట్నోట్లు ఒకటేసారి ఉంటారు. కింద ఒక మాట రాయబడ్డాడు, నిష్ప్రయోజనమైనది. అంటే ఇప్పుడు పేరు ఏమన్నాడు? ఏమంటారా? ఎక్కడున్నాడు పేతురు? ఏమన్నాడు? గలిలయ ఉన్నాడు. ఎక్కడున్నాడు? నిష్ప్రయోజకుడుగా, సారవంతం లేనివాడుగా, ఎవరు ఇష్టపడని వాడుగా కదా, దుఃఖంతో కన్నీళ్ళతో ఏదో చేపలను ఆధారం చేసుకొని బతుకుతున్న నిష్ప్రయోజకుడైన ఆ మానవుడి దగ్గరికి వచ్చినాడు ప్రభు. అది సంగతి. ప్రభు లేనప్పుడు నిష్ప్రయోజనమైన జీవితం, ఎన్నిక లేని జీవితం, యోగ్యమైన జీవితం లేదు. దుఃఖము, కన్నీళ్ళు, చేసిన కష్టం బూడిదలో పోసినటువంటి పన్నీరు వలె ఉంది. బూడిదలో పన్నీరు పోస్తే పని ఎత్తుకోలేము కాబట్టి అలాంటి తన జీవితం. ఇప్పుడు అలాంటి పేతురు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నేను మిమ్మల్ని మనసులు పట్టుజాలరులుగా చేస్తాను. మనసులు పట్టాలి. తన ప్రజలైనటువంటి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, లోకంలో అన్ని జనులు దేవుని ఎరగని వారిని వెతికి రక్షించడం కొరకు ఈ జాలర అవసరం అని ప్రభు పేతురు దగ్గరకు వస్తూ వచ్చాడు పిల్లలు. అందుకనే గలిలయ అంటే నిష్ప్రయోజనమైన జీవితం. ఈ గలిలయ కోసము దేవుడు జాలను పిలిచాడు. ఇలాంటి పాపలోకంలో ఉన్న మనల కొరకు జాలలు అవసరమైంది. చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజల కొరకు జాలలు అవసరమైంది. దేవుడే చెప్పినాడు ఇర్మియా గ్రంథం 16:16 నేను అనేకమైన జాలను పిలిపించేది. ఆ ప్రవచనం నెరవేర్చడం కొరకు యేసు ప్రభు అక్కడ గలిలయకి వచ్చినాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 16:16 నీ మాటలు నాకు దొరకగా వారు పట్టుకొనుటకు చాలా మంది జాలరులను నేను పిలిపించేది. తర్వాత పర్వతం మీదను ప్రతి కొండ మీదను మెట్టల సందుల్లోను వారిని వేటాడి తోలివేటకు అనేకులైన వేటగాళ్ళు కావాలి.
కొండల మీద తిరిగేటువంటి జీవాలు మనమే. అంతే చాలాసార్లు ఏమంటాడు, పశువు కన్నా తెలియదు కదరా నీకు తెలియలేదు అన్నాడు. నిప్పు కోళ్ళు దేవుని వాక్యంలో రాయబడింది మనమే. పశువులు నన్ను స్తుతించను మనమే కదా. తోడేళ్ళు మనమే. ప్రభు మనల్ని కరుణించినాడు కాబట్టి మనల్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు ప్రభు? మనుషులు పట్టు జాలరులు, వేట గ్రాండ్లు, పక్షులు పట్టుటకు ఇలాగ ప్రభు మనల్ని వెతికి రక్షించినాడు. ఎవరు పంపించినాడో, ఏ సేవకుని పంపించినాడో, ఎవరిని ద్వారా మనల్ని దర్శించినాడో, ఏ రోగం పెట్టినాడో, ఎవరికో రోగం పెట్టి మనల్ని దర్శించి మనల్ని పట్టుకొని తన పిల్లలుగా చేసుకున్నాడు. లేకపోతే మనం నిష్ప్రయోజకులం. ఇది మొదటిది ఏంటంటే నిష్ప్రయోజనమైన జీవితం. అహంకారము ఇవన్నీ మనం నేను అనేటువంటి మనిషిని గురించి మనం చూసాము. అయితే రెండవదిగా చూస్తే నిష్ప్రయోజకుడైన వాడు. నేను అనేవాడు ఎలాంటి వాడు? నిష్ప్రయోజకుడైనటువంటి వాడు. మూడవదిగా చూస్తే నేను అనేటువంటిది గప్పాలి మారండి. పాత జీవితం ఎలాంటిది? గప్పాలి డప్పాల. మన భాషలో చెప్పాలంటే ఎంత డప్పాలు మంచి అంటాం కదా. ఎంత గప్పాలి, ఎంత డప్పాలి, ఏం ఉండదు. నీళ్ళున్నాయంటే బుడద కూడా ఉండదని చెప్తాం కదా మనం. అదేనమాట నేను అనేటువంటి వాడు. అంత తను ఒక ఆయన్ని ఈడనే ఉంటాడు పక్కనే. ఆయనకు 4 లక్షలు అప్పు ఉంది. ఎంత ఉంది అప్పు? 4 లక్షలు. నేను ఊకాడ కూర్చున్నాను. నా కాడికి వచ్చి సార్ అయిపోయి సార్ రేపు బ్యాంకులో నాకు 14 లక్షలు వస్తాయి. ఏమొస్తాయి? 14 లక్షలు వస్తాయి. 14 లక్షలు రాగానే దీనికి గ్రాండెడ్ చేపిస్తాను, ఇల్లుని ఇట్ట చేపిస్తాను, అట్ట చేపిస్తాను, ఈ బాత్రూమ్ అక్కడ మార్పిస్తాను, అది చెప్తాడు. చెప్తాంటే నాకు సంతోషపడి బాగా బతుకుతున్నాడు ఆయన. వాళ్ళ చిన్న కాడ ఏమంటే ఒక రోజు ఇంకేముంది ఇంకా బాగా బతుకుతాడంట. ఆయనకి పేరు ఎందుకు మంచిది బాగలేదని చెప్తాను. ఆయన ఏముంది నీ కొడుకు బాగా 14 లక్షలు వస్తాయంట అనేసరికి నా మీదకి లేచాడు ఆయన. వాని ఉత్తమాటలు అవుతుంది కానీ ఉత్త కప్పాలు కూడా కొడుకుని గురించి చిన్న వాళ్ళ అన్న కొడుకు అన్నమాట. ఇంకా నాకు ఆశ్చర్యం కలిగింది. కాబట్టి అన్నీ ఉత్తదే. చాలామంది దేవుని బిడ్డలైన పేరు కానీ అన్నీ గప్పాలే. నీ గప్పాలు బతుకు మార్చుకో. అది ప్రభు దగ్గర పనిచేయదు. నేను అనేటువంటి చూపించుకునేటట్టు దానికి పరలోకంలో ఐశ్వర్యం అనుభవించలేము. పరలోకంలో ఏం పొందలేవు? ఐశ్వర్యాన్ని అనుభవించలేము. కాబట్టి మూడవదిగా చూస్తే ఏం కనపడుతుంది మనకు అంటే గప్పాలు మారి. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 30:7 మూడవ సంగతి ఏం కనపడతా ఉంది? మూడవ సంగతి చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. ముగింపుకు వచ్చినాను లేదు, ఏం టెన్షన్ పడాలి. 30వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఐగుప్తి వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేత ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారని దానికి పేరు పెట్టుచున్నామన్నాడు దేవుడు. దేవుడు ఎవరు పెడతాడంట? చాలాసార్లు సేవకుడు కూడా ఏది మాట్లాడతావు తక్కువతులు అంటాడమ్మ అనేసరికి ఫీల్ అవుతారు. మీరు ఫీల్ కావద్దండి. అది దేవుడు అనే పదమే, అది మనుషుడు అనే పదం. ఊరిక ఉప్పొంగుతుంటారు చాలామంది. ఊరిక ఎందుకయ్యా ఊరికి ఉప్పొంగడం? ఏం అవసరం ఉంది? మనం ఏ సహాయం చేయదంట, ఊరికి ఉప్పొంగుతుంటారంట. ఏ మేలు చేయము, ఊరికి చెప్పుకొని పొంగిపోతుంటారు మనం. ఇప్పుడు చెప్పండి, ఉదాహరణ చెప్పాలంటే సొమ్ము ఒకరిది సోపు ఒకరిది అనమాట. కూర్చుని దాని అర్థం ఏంటంటే ఒక ఇంటి పక్కన అది నాలుగు పెళ్ళిళ్ళు అయితే రెడ్డి గారి దగ్గర పోయేది అందరు. తెలుసా మీకు? పెళ్ళి పోతున్నాం కమ్మలే అమ్మ, పెళ్ళి పోతున్నాం అది అమ్మ అని తెచ్చుకునేవాళ్ళు. తెచ్చుకొని పెళ్ళి ఎంత అయిపోయినాక మళ్ళీ తీసుకుపోయి వాళ్ళకి. ఓ రోజు రెడ్డి అమ్మ ఊగు పోయిందంట. ఊగ పోయింది ఆ పెళ్ళి. ఊగు పోయింది. వాళ్ళు అన్నారట, చూడు ఆయమ్మ చూడు ఎట్లా చెప్పుకునేది, నువ్వు కాపాయండి ఏమి కాకపోతే ఎట్టాను అని అంటే ఆయమ్మ అనిందట సొమ్ము ఒకరిది సోకు. అది అట్లొచ్చింది. అట్లొచ్చింది అప్పట్లో. కనుక మన చాలా జీవితాల్లో ఉప్పొంగుతుంటాం. ఏం సాయం
చిల్లి గవ్వ కూడా సాయం చేయము ఎవరికి, మా ఊడే, మేమే అప్పుడు చేసినది, మేము ఇట్లా చేసినది, అప్పుడు చేసినా మంచిది, ఇప్పుడు చేసేది చెప్పు. దేవుడు అప్పుడెట్లున్నామని అనుకోడు, ఇప్పుడు ఈరోజు సస్తే అడిగిపోతాం అనేది అడుగుతాడు దేవుడు. చాలాసార్లు పాపాన్ని మనం సమర్థించుకుంటాం. సమర్థించుకునేటువంటి అలవాట్లు, ఆలోచనలు మనం మానివేయాలా. నేను కాదు, క్రీస్తే. నిజమే, నేను ఇలాంటి దాన్ని అనుకున్నాను. తగ్గింపు కలిగినటువంటి స్వభావం దేవునిది. తను తాను హెచ్చించుకునే స్వభావం సాతానుది. తను తాను హెచ్చించుకునే ద్వారా వాడు నరకంలో త్రోయబడ్డాడు. తను తాను హెచ్చించుకునే ద్వారా సాతానుగా చేయబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా గొప్పల మాట చెప్పకూడదు. అబద్ధాలు అస్సలే మాట్లాడుకుంటున్నాం. కుటుంబం పానం పోయినా కూడా అబద్ధాలు మాట్లాడదు. అబద్ధానికి జనుకుడు సాతానుడు. అబద్ధాన్ని ప్రేమించి గొప్పలు చెప్పేవాడు నరకానికి పోతాడని ప్రకటన గ్రంథంలో రాయబడింది. అవిశ్వాసులు, అవిధేయులు, విగ్రహారాధికులు, దొంగతనం చేయవారు, దొంగలు, వ్యభిచారులు కదా, అబద్ధికులందరూ కూడా నరకానికి వెళ్తారు. ఐగుప్తుకి దేవుడు పెట్టిన పేరు వాళ్ళ వైభవం చూసుకున్నారు, వాళ్ళ ఐశ్వర్యం చూసుకున్నారు, వారి దేవతలను చూసుకున్నారు, వాళ్ళు అతిశయించినారు. అందుకని దేవుడు ఏం చేసినాడంటే ఒక చిన్న కర్ర చేతికి ఇచ్చి పోన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఏమి ఇచ్చినాడు చేతికి? కర్ర. ఆ కర్ర ద్వారా ఎన్ని కార్యాలు చేశాడు కదా. కర్ర ఒట్టిదే. అది ఏం కర్ర చెప్తారా? ఏం కర్ర అది? బలమైన కర్రగా గట్టిగా ఉండాలంటే ఏ కర్ర పట్టేవాళ్ళు? లోతు పోతే మేమే చెప్పేదన్నా, బలమైన గట్టి కర్ర అంటే బాదం కర్ర వాడేవాళ్ళు. బాదం చెట్టుది కర్ర నరుక్కొని పొడుగుగా చక్కగా ఉండేదానికి ఉపయోగపడేదానికి, గొర్రెలు వెళ్ళేదానికి ఉపయోగపడేది. ఆ కర్రని ఇచ్చి దేవుడు ఏమన్నాడంటే, నీ చేతులు ఏముంది అని అన్నాడు. ఏముంది? కర్ర. అంటే కర్ర కింద వారేస్తే పాము. అంటే అంతసేపు నుండి ఏం పట్టుకున్నాడు? చాలాసార్లు చేతులను పట్టుకుంటాము పాము. సాతాను మన చేతుల్లోనే ఉంటాడు. ఎప్పుడైతే కింద వేయబడిందో పాము భయపడ్డాడు. ఇప్పుడు అన్నాడు భయపడద్దు అన్నాడు. తోక పట్టుకోండి, తోకటి పట్టుకోవాలి. ఇప్పుడు పాము పట్టేటోళ్ళు చూస్తాము. అప్పుడే పట్టుకున్నాడు పాము. ఇప్పుడే పెద్ద సంగతి. ఆ కర్రను చూసి పాము పట్టుకునేది నేర్చుకునేది. స్నేక్ క్యాచర్ అంటారా? అంతే కదా, స్నేక్ క్యాచరా? చూడు, స్నేక్ క్యాచర్ అని ఇంగ్లీష్ని కరెక్షన్ చేస్తున్నాడు. చాలా గ్రేట్. నాకు అందుకనే లడ్డు అంటే ఎంత ఇష్టం. బూందీ లేడు, లడ్డుని బూందీని కన్నా ఆయన మైసూర్ పాకు. చాలా సంతోషం. సరే, ఎందుకు ఈ మాట చెప్పినానంటే మీరు నిద్రలేక పోకూడదని. సరే, ఇప్పుడు ఆ కర్ర దేనికి ఉపయోగపడింది చెప్పండి? వాళ్ళ అతిశయాన్ని, వాళ్ళ గొప్పలతనము, వారి ధనము, వారికి ఉన్నటువంటి సమస్తం ఆ కర్ర నాశనం చేసింది. ఆ కర్రే ప్రభు యేసుక్రీస్తు శిలువకు సాదృశ్యం, ప్రభువుకు సాదృశ్యం. ఒట్టి కర్ర పొలి పెడితే కానీ నిష్ప్రయోజనమైనటువంటిది, జీవం లేనటువంటిది. ప్రభు ఆ కర్ర ద్వారా 10 ఏం చేశాడు? అద్భుతాలు చేసి వారి దేవతలు 10. ఒకటి యక అనే దేవత, దాని పేరు యక. యక అంటే కప్ప ఆకారంలో ఉంటాడు. కప్పను పూజిస్తే వానలు వస్తాయని ఇప్పుడు కూడా చేస్తారు కదా. కప్పని శాటం కట్టుకొని, శాటకేనా కట్టె కట్టుకొని శాట తగిలిచ్చి తంగిడాకు కట్టి ఇంకేం చేస్తారు? ఇంటింటికి పోయి బియ్యం అడుక్కొని ఇంటింటికి కడవ నిలువపించి కాళ్ళ మొక్కించి సాయంత్రం దాన్ని వంకకాడ తీసుకుపోయి దాని మీద అన్ని పసుపు కుంకుమ పోసి పాశం చేసుకొని తిని చిన్నప్పుడు చేసినాము కాబట్టి చెప్తాను. సరే, ఎరగినప్పుడు అజ్ఞానం. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? కప్పలు పూజ చేస్తారా చేయలేదు అని మొత్తం కప్పలవానే గురిపించినాడు. ఇంకా కర్ర ఎత్తితే ఏమొచ్చింది? కప్పల వర్షం. ఇంకా చూడు ఎన్ని కప్పలు పట్టుకుంటా. అప్పుడు వాళ్ళ పేరు కూడా తప్పరంట. పేరు కూడా పరమాత్ముడు అని మొక్కుతారట.
కొంతమంది నల్లులు నొక్కుతారు, కంపెనీలు నల్లులు. మనుషులకైతే చక్కెర వడ్డీలు వేసి చంపేస్తారు అప్పు చేస్తే. నల్లిని చంపరు, మంచం కుండే నల్లి. అది నన్ను మంచాలు కడిగేది కూడా లేదు కదా. పని వేయడం, పని వేయిన ఉత్తపాయలతోనే మంచం మీద పండుకోవడం, దానికి ఉన్న నల్లుల తల్లుల తెలియదు వాళ్ళకి. అప్పుడు కట్ట కొడితే అన్ని కిందికి రాదు. ఆ నల్లులన్నీ ఊడ్చి కవర్లోకి వేసుకొని ఊరు బయట వచ్చేది. ఇది వాస్తవం. అది దేవుడు అని వాళ్ళ నమ్మకం. అలాగున దేవుడు ఒక్కొక్క దానికి, ఒక్కొక్క జంతువు యుద్ధ ఆకారం ఉన్న దానికి, నీటి ఆకారం ఉన్న దానికి నీళ్ళు రక్తముగా మార్చాడు. ఆ కర్ర చేసింది. ఆ కర్ర దేవుని ప్రజలు విడిపించేదానికి కొరకు 10 తెగుల నుండి విడిపించగలిగింది, సంహారకుల నుండి తప్పించలేకపోయింది. సరే, యేసు రక్తం అంటే గొర్రెపిల్ల రక్తం వాళ్ళని బయటికి తీసుకురాగలిగింది లాస్ట్. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము అంటే ఐగుప్తు అంటే అర్థమేమి చెప్పండి? ఏమి అర్థమేమి? ఐగుప్తు అంటే అర్థమేమి కాదయా. ఐగుప్తు అంటే ఏమి? గప్పాలా? ఎవరికి సాయం చేయకపోయినా గప్పాలు. కాబట్టి నేను అనేటువంటి వాడు గప్పాలు చెప్పుకునేవాడు కదా. గప్పాలు ఏం సాయం చేయడు. నన్ను పాట పాడుకుంటే ఎంత బాగు. నేను పాటగానే పాడితే ఈలలో కేకలే, ఇంకా పొరలాడలేవు. నువ్వు పాట పాడితే సైతాన్ మనకంటే బాగుపడతాడు. సాతాను పాట కదా. సాతాను పరలోకంలో ఆనవానేసుకుని పాడేటోడు అనమాట. ఉంది కదా బైబిల్లో. పరలోకంలో సంగీతం వాయించేవాడు. ఆయన దగ్గర సంగీతం ఎవరు వాయించరు. పాట పాడితే పరలోకం అంతా అబ్బబ్బ పరవశం. దేవుడు కూడా సంతోషపడేవాడు. వాక్యం చెప్తే యేసు ప్రభుకి చెప్పినాడు వాడు. అందుకని ఇప్పుడని మరి ఇవన్నీ అయింది కదా. మనం ఎట్లా అంటే మాదిరికరంగా జీవిస్తే పరలోకం. పాటలు పాడితే కాదు, వాక్యం చెప్తే కాదు, ఆ తర్వాత ఏంది హార్మోని వాయిస్తే కాదు, తబలాలు కొడితే కాదు. కొంతమంది అయితే ఇప్పుడు ఈ దినాల్లో ఉన్నటువంటి వాళ్ళు లైట్లతో మెరిస్తేనే పాటలు వస్తాయి వాళ్ళకి. టీవీలో చూడండి, లైట్లు మెరసలా. కొంతమంది అయితే పొగ కొడుతుంటారు. ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ పొగ గడ్డ మెడుచుకుంటే అదొక స్టైల్. దేవుని వాక్యమును వక్రీకరించడం సొంత తలంపుల్లోనికి వెళ్ళిపోతుంది సంఘాలన్నీ. అప్పట్లో క్రిస్మస్ చేసేవాళ్ళు కాదు, అప్పట్లో గుడ్ ఫ్రైడే చేసేటోళ్ళు కూడా ఒకటే చేసేవాళ్ళు జనవరి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేననేవాడు ప్రవేశించి మళ్ళీ క్రిస్మస్ చేయడం, తర్వాత గుడ్ ఫ్రైడే చేయడం, అన్నీ చేయడమే కాదు, కోతల పండుగ, కోతకాల పండుగ చేయడం, ఆ పండుగ చేయడం, ఈ పండుగ, అసలు లేనివన్నీ తీసుకుని వచ్చేసినారు. బైబిల్లో ఉన్నాయి అవన్నీ క్రీస్తుని చూపిస్తున్నాయి అంతే. అవి చేయాలని కాదు. పాత నిబంధన ప్రకారముగా పాత నిబంధనలో ఉన్న నీడ యేసు ప్రభువుగా అవతరించినాడు అంతే. అది యేసు ప్రభు గురించి మాట్లాడారు. కాబట్టి 40 దినాలు ఉపవాస ప్రార్థనలను పెట్టారు. 40 దినాలు శ్రమల దినాలు అంటారు. చాలామంది అయితే ఇంకా వాళ్ళు బోధకులు, మీరు బోధకులేప, మీరు ఒక రకంగా చెప్తారు, వాళ్ళు ఒక రకంగా చెప్తారు అనే రకంగా చేస్తారు. కాబట్టి ప్రియులారా, ఇలాగున దేవుని సంఘం అనుకూలమైనటువంటి బోధలకు వెళ్ళిపోయింది. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను పాటలు పాడుకోవచ్చు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకోవచ్చు, నా ఇష్టం వచ్చినట్టుగా సంఘం పెట్టుకోవచ్చు. నా చెప్పేవాడు లేడు, తిట్టేవాడు లేడు. అట్లయిపోయింది. ఈ గప్పాల జీవితము మనిషిని ఎంత నష్టంలోనే తీసుకొచ్చింది చూడండి. కాబట్టి గప్పాల జీవితం గురించి ఒక మాట, 2 మాటలు చూద్దాం దేవుని వాక్యంలో. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. నేను ఇప్పుడు ఈ ఒక్క అంశంలోనే 3 అంశాలు మీకు చెప్పినాను. ఈ 3 అంశాల్లో ఏదో ఒకటి చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా బాగా వినండి. మనం ఇంకను పాపములకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఏమైపడాలంట? సిలువ. ప్రాచీన స్వభావం అంటే ఫుడ్ నోట్లో ఒకటేషన్ ఉంటుంది, కింద ఏముంటుంది? ప్రాచీన పురుషుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాతది. ఇప్పుడు క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. పాతలు గతించాను, ఇదిగో సమస్తము. బైబిల్లో ఏం రాయబడిందండి?
కొత్త బట్టకి పాత గుడ్డ వేసి పుట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే అర్థమేంది వింటున్నారా? అర్థమేమి? నువ్వు రక్షించబడ్డావు, పాత అలవాట్లు తీసుకొచ్చి ఏం చేయకూడదు చెప్పరే. పాత అలవాట్లు తీసుకొచ్చి వెంబడించి దేవుని వెంబడించకూడదు. పాత గతించిపోయినాయి, ఇంకేమైపోయినాయి? రోమపత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడు. పాత గతించినది సమస్తము. ఆ తర్వాత యేసు ప్రభువారు లూకా సువార్తలో 12వ అధ్యాయంలో ఏం చెప్పినాడంటే, తీయద్దులేండి నేను చెప్తాను. పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసము పోస్తే ఏమవుతుంది? పిగిలిపోతుంది, చెడిపోతుంది. అంతే కదా? అంటే అర్థమైంది, నువ్వు మరలా పాత వ్యక్తితో సవాసం చేస్తే, పాత అలవాట్లు కానీ మరలా దాని వైపు తిరిగి జీవిస్తే మరలా చెడిపోతావు నువ్వు అని దేవుడు ఆ మాటని చెప్పాడు యేసయ్య. కాబట్టి ఆ తర్వాత ఏమంటాడంటే, కొత్త దాంట్లోనే పోయన్నాడు, నువ్వు కొత్తగానే జీవించు, ఇది అన్నమాట. కాబట్టి పాత పురుషుడు, పాత స్వభావము ఇప్పుడు ఏమైందంట? సిలువ వేయబడ్డా. సిలువ వేసినావా? పాత స్వభావం ఏమేసినా సిలువ వేసినావా? నేను అనే మనిషిని సిలువ వేసినావా? నేను కాదు, ఇక జీవించేవాడునే క్రీస్తున్నాయని జీవించు. అందుకని పౌలు అపోస్తలుడు ఒక మాట అన్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? నా మట్టు బ్రతుకుట ఇంకా క్రీస్తే, ఒకవేళ చచ్చిపోతే అది నాకు లాభం. బతికితే క్రీస్తే, ఇంకా చచ్చిపోతే ఇంకా లాభం. ఈ లాభాన్ని నువ్వు సంపాదించుకున్నావా? నేను అనేటువంటి వాడు అహంకారం, నేను అనేటువంటి వాడు నిందించేవాడు, ఈ స్వభావాలు ఉంటాయి. నేను అనేటువంటి వాడు అందరినీ తృణీకరిస్తాడు. నేను అనేటువంటి వాడు గప్పాల మారి, నేను అనేటువంటి వాడు నాశనంలో నడిపిస్తాడు. అందుకని నేను అనేటువంటి వాడు సహాయం ఏమి, నేను అనేటువంటి వాడు సిలువ. ఇప్పుడు ఆ ప్రజలు ఐగుప్తులు గప్పాలు మారి యొక్క హృదయాలు విసిరితే జనం వాళ్ళు వచ్చేటప్పుడు అందరు యూదులే రాలే, కొంతమంది అన్నిలు వచ్చినారు. మేము వస్తాం వచ్చిన తర్వాత వాళ్ళే మాంసం తినేటోళ్ళు, వీళ్ళేం కీరకాయలు దోసకాయలు తినేటోళ్ళు. అందుకని మాంసం కావాలంటే వాళ్ళ కొరకు మాంసం ఇచ్చినాడు, కీరకాయలు దోసకాయలు కావాలంటే మన్నాన్ని ఇచ్చినాడు. అర్థమైంది? అయితే వాళ్ళు మిశ్రిత జనం, ఆ మిశ్రిత జనం వెంబడించడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాలువలు అరణ్యంలో రాలిపోవడానికి. అందుకని దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెడు. ఎప్పుడు సహవాసం మంచులతోనే చేయాలి. నీ కుటుంబం కట్టబడాలి, నువ్వు దీవించబడాలా. అదే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. అరణ్యంలో ఉన్న సంఘంలో అది జరిగింది. వారు మాటమాటికి శోధించినారు. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 38 నుండి 39 వరకు చూస్తే వారు మాటమాటికి శోధించినారు, మాటమాటికి తిరుగుబాటు చేసినారు, మాటమాటికి చేయకూడని కార్యాలు చేసినారు. అందుకనే ఏమైపోయినారు? రాలి. ఈనాడు సంఘంలో ఉన్నావు, ఈనాడు ఈ సంఘంలో ఉన్నావు. నీవు కూడా చాలా జాగ్రత్తగా జీవించాలి, చాలా భద్రంగా జీవించాలి. చాలాసార్లు సంఘాన్ని విడిచిపెట్టుకోకూడదు. సంఘంలో అనుకూలమైన సంఘాలు వస్తాయని దేవుని వాక్యంలో రాబడి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో స్వకీయమైన బోధలు, స్వార్థం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సంఘాలు పెట్టుకుంటారు. దేవుడు కట్టిన సంఘం కాదు, మనుషుడు కట్టుకునే సంఘం. దేవుని సంఘంలో మనం నిలబడమంట. స్వార్థ ప్రియులు. కాబట్టి ఇవన్నీ సంఘంలో నుండి వచ్చేది కాదు, నేను అనేటువంటి దాని నుండి వచ్చేది. కాబట్టి ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తాను. నీవు ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడు కావాలంటే ప్రభు నేను అనేటువంటి మనుషుడు సిలువ వేయబడాలి. నేను అనేటువంటి మనుషుడు నీకు అప్పగించుకోవాలి. నేను అహంకారిని, నిందించేవాడిని, తిరస్కరించేవాడిని, నిష్ప్రయోజకుడిని, విగ్రహారాధికుడిని కదా, క్షేమం లేనివాడిని, అన్యుడిని ప్రభు, అన్యుడిని. అయితే నన్ను వల వేసి పట్టుకున్నాను. ఏం వేసి పట్టుకున్నావు? కాబట్టి 2 వారాలు దేవుని చిత్తం అయితే నేను ఒకవేళ మళ్ళా వారాలు చెప్పాల్సిన సమయం కానీ వస్తే దాని గురించే, పేతురు గురించే మనం ధ్యానిస్తాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాడు. మోకాళ్ళ దగ్గరికి రండి. ప్రభు బల దగ్గరికి వస్తున్నావు. నేను అనేటువంటిది సిలువ వేయబడిందా?
నేను నా కుటుంబం అనేది సిలువబడింది. నేను కాను క్రీస్తు అనేటువంటిది నా హృదయంలోకి వస్తే ఎంత బాగుంది. దేవుడి మాటలు దీవించుకుంటాను. రండి, ఒప్పుకున్నాం. ప్రభు దగ్గరికి వస్తున్నాం. ప్రభు వాళ్ళ దగ్గరికి పశ్చాత్తాప హృదయంతో వద్దాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, నేను